హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి హెల్తీ జ్యూస్తో మీ ముందుకు వచ్చానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఒకే రకమైన ఫ్రూట్ కాకుండా రెండు పళ్ళు కలిపి జ్యూస్ చేస్తే ఎలా ఉంటుందో మీకు ఈరోజు చూపిస్తాను. పిల్లలకు ఈ విధంగా చేసి ఇచ్చామంటే చక్కగా మన ఇంట్లో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. బయట నుంచి జ్యూసులు తెచ్చి అవి తాగే కంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారు, మీరు ఇంట్లోనే చేయండి బయట వద్దు అనేసి. ముందుగా అయితే ఇలా ఒక జార్లోకి నేను కొన్ని వాటర్ మిలన్ ముక్కలు తీసుకున్నాను. అదేవిధంగా ఇది మ్యాంగో పల్ప్ అండి. లాస్ట్ ఇయర్ నేను 4 డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను. అదేనండి, ఒకటి మిగిలింది, 3 అయిపోయాయి ఆల్రెడీ. పిల్లల కోసం అనేసి ఇలా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ని కూడా యాడ్ చేసి మనము ఈ జార్లో మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనకు ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ అయితే. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకునే జ్యూస్ అయితే ఒక్కరికైతే సరిపోతుందండి. ఇప్పుడు కావాలంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం యాడ్ చేయొచ్చు. లేదు ఓకే చక్కెర పర్వాలేదంటే 1 టీ స్పూన్ చక్కెర యాడ్ చేసుకోవచ్చు. అసలే కూడా వేయకున్నా పర్వాలేదు, ఎందుకంటే 2 ఫ్రూట్స్ కూడా బాగా తీయగా ఉంటాయి కదా. అవసరమైతేనే కొద్దిగా యాడ్ చేసుకోండి. జ్యూసర్లో మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత స్ట్రెయినర్లో మనము వడగట్టుకోవచ్చండి, లేదా డైరెక్ట్గా కూడా తాగేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్లేస్లో కొద్దిగా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసి ఇచ్చామంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి షేర్ అవుతుందండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఈ కంటెంట్ ఎలా ఉందో కూడా మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.